తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లాలో కొలువైన శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని తెలుగు సినీ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. కార్తీక మాసం కావడంతో స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి వచ్చిన సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆలయ అర్చకులు, దేవస్థానం పీఆర్ఓ శ్రీనివాసరావు దర్శన నిమిత్తం ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, ఆయన కుమారుడు నటుడు గల్లా అశోక్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శనం సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం నిమిత్తం ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కోరుకుంటూ నేను మా అబ్బాయి పెద్ద అబ్బాయి అశోక్ గల్లా ఈరోజు దర్శనం చేసుకొని వచ్చాము. అశోక్కి భక్తి చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి ఇక్కడికి వస్తూ ఉంటారు. నేను కూడా ఆయనతో వచ్చాను ఈసారి. అట్లాగే ఈ వారం ఆయన సినిమా దేవకి నందన వాసుదేవ డివైన్ థ్రిల్లర్ అనుకోవచ్చు, అది రిలీజ్ అయింది. కొన్ని కారణాల వల్ల కొంచెం స్లో అయినా రోజు పికప్ అవుతా ఉంది. చాలా మంచి సినిమా, నేను కూడా చూశాను. మా అబ్బాయి అని కాదు కానీ యాక్టింగ్ అయినా డైరెక్షన్ అయినా స్టోరీ అన్నీ బాగుండాయి. చాలా ఎంటర్టైనింగ్ థ్రిల్లర్ అని నేను అనుకుంటున్నాను కాబట్టి అందరినీ చూడాలని కోరుకుంటున్నాను. నేను యాక్చువల్గా సినిమా రిలీజ్ ముందే వద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అండ్ ఫైనల్గా ఇప్పుడు హ్యాపీగా ఉంది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ రావటం అనేది. ఎందుకంటే నాకు కూడా రోజుకి సినిమా కలెక్షన్స్ ఇవన్నీ పెరుగుతున్నాయని వినేసరికి ఇంకా డెఫినెట్గా రావాలి అనిపించి వచ్చేసాను. ఇదంతా స్వామివారిదే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రాజెక్ట్ సితారా ఎంటర్టైన్మెంట్స్లో ఉందండి ఒక ప్రాజెక్ట్. ఆల్రెడీ ఒక స్కెడ్యూల్ చేసేసాము. యూఎస్ న్యూయార్క్లో ఒక 28 days కట్టి స్కెడ్యూల్ అయిపోయింది. ఇంకా ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇంకా దాని మీద వర్క్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఉత్సవ విగ్రహాలను విశేషంగా అలంకరించి ప్రదోష నందివాహనంపై ఉంచి మంగళ వాయిద్యాలతో వేద పండితుల ఆధ్వర్యంలో నందివాహన సేవ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి ప్రదోష నందివాహన సేవలో పాల్గొని శ్రీకాళహస్తీశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
6 నెలల కూటమి పాలనలో విద్యా వ్యవస్థ నాశనమైందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహానేత వైసీపీ ప్రారంభించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కేసిందన్నారు. మరోవైపు ఫీజులు చెల్లించలేక పిల్లలు చదువులకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రాయితీ పథకం ద్వారా విద్యా విప్లవం తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆ పథకం ఎందరో విద్యార్థుల జీవితాలను మార్చిందని, ఉన్నత స్థానాలకు చేర్చిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ప్రతిసారి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ట్యాబుల్ సిస్టమ్ కానీ, యూనిఫామ్ సిస్టమ్ కానీ, గోరుముద్దలు కానీ, పిల్లలకు ఇచ్చినటువంటి వాళ్ళ భవిష్యత్తుని ఒక అద్దం ముందు పెట్టినట్టుగా ఫారిన్ వ్యక్తులతోటి మాట్లాడే విధానంగా చూపించినటువంటి ఒక నేపథ్యాన్ని పిల్లలు తెలుగు మీడియంలో ఉండేటటువంటి హై స్కూల్లో ఉండే పిల్లలు ఇంగ్లీష్ మీడియాన్ని అమెరికన్ యాక్సెంట్లో కానీ, బ్రిటిష్ యాక్సెంట్లో కానీ, జర్మనీ యాక్సెంట్లో కానీ, రష్యన్ యాక్సెంట్లో కానీ మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయినటువంటి తల్లిదండ్రులు దీన్ని ఎందుకో ఒక మనిషిని తొక్కినట్టుగా వ్యవస్థను తొక్కే విధానంలోకి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయింది. మీరేం చదువుకున్నారో మాకు తెలియదు. కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి 3 పార్టీలు ఒకరు మాట్లాడితే విప్లవాన్ని గురించి మాట్లాడతారు, ఒకరు మాట్లాడితే పోరాటాల గురించి మాట్లాడతారు, ఒకరు మాట్లాడితే హక్కుల గురించి మాట్లాడతారు. మిగతా వాళ్ళిద్దరూ సరిగా మాట్లాడరు. బీజేపీ విధానం ఈ విద్య మీద ఏంటో, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఒక్కళ్ళు కూడా మాట్లాడటం లేదు. సిగ్గుచేటు. తెలుగుదేశం పార్టీ అయితే ఎంత తొక్కాలంత తొక్కేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినటువంటి త్రైమాసికంగా ఇచ్చినటువంటి పిల్లలకి ఫీజులు తల్లుల అకౌంట్లో వేసి కాలేజీ యాజమాన్యానికి తల్లులే ఫీజు కట్టుకున్నట్టుగా, అంటే ప్రభుత్వమే తల్లి తండ్రి రూపంలో వచ్చి, ప్రధానంగా తల్లి రూపంలో ప్రభుత్వం వచ్చి, ప్రభుత్వం తల్లి అకౌంట్లో డబ్బులు వేస్తే తల్లి జాగ్రత్తగా తన బిడ్డల భవిష్యత్తు కోసం కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టే ఒక నూతన విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఎంపవర్మెంట్ ఆఫ్ మదర్, ఎంపవర్మెంట్ ఆఫ్ పేరెంట్స్. చంద్రబాబు నాయుడు గారిని గతంలో మేమిస్తున్నాం కాదు, మేము తల్లికి ఇస్తున్నాం. తల్లి తిరిగి తన బిడ్డని అనేక రూపాల్లో చూసుకుంటూ ఉన్నది. తన బిడ్డ చదువుల కోసం తల్లి సమయాన్ని ఖర్చు పెడతా ఉన్నది. తను ప్రభుత్వం వైపు ఎదురు చూస్తూ ఉన్నది. టైం ప్రకారం పెన్షన్ ఇచ్చినట్టుగా ఫీజు కూడా ఇస్తూ ఉన్నారు. కానీ ఆ ఫీజు 6 నెలలుగా ఈ రాష్ట్రంలో ఫీజులన్నీ ఇవ్వకుండా విద్యార్థులు ఇళ్లకెళ్లి జయపొంగలూరులో, నిన్న ప్రకాశం జిల్లా జయపొంగలూరులో ఒక విద్యార్థి ప్రభుత్వం ఫీజు కట్టలేకపోతే కాలేజీ వాళ్ళు ఫీజు కడితేనే రా, లేకపోతే లేదంటే, ఇంకొక విద్యార్థికి కాలేజ్ అయిపోయింది, నాకు టీసీ ఇవ్వండి బాబు అంటే, లేదు మీ ఫీజు బకాయిలు ఉన్నాయి, ఆ ఫీజు మొత్తం కడితే తప్ప మీకు ఇక్కడ టీసీ ఇవ్వనంటే కూలి పనులకు వెళ్తున్న విధానం. అది వైరల్ అయినటువంటి విధానం చూసి జగన్మోహన్ రెడ్డి గారు చెలించిపోయి, నేను ఓడిపోయి ఉండవచ్చు, చదువుకునే విద్యార్థుల మీద కసిగా వాళ్ళ మీద కక్ష కట్టి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మార్పులు మొత్తం ఉండకూడదును, సమూలంగా ఇది శ్మశానంగా మారాలన్న దృక్పథంతో మీరు చేస్తున్న విధానం ఈ రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థుల ఆశల మీద నిప్పులు చల్లినట్టుగా కనబడతా ఉంది. మేము అడుగుతున్నాం, పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటానికి వీల్లేదా? పేద విద్యార్థులు ఇంకొకటితోటి కాన్వెంట్ స్కూళ్ళతోటి పోటీ పడటానికి వాళ్ళకి అవకాశం రాకూడదా? ఎన్ని లక్షల మంది విద్యార్థులు మీరు చదువుకు దూరంగా చేస్తారు? మీరు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా అద్భుతంగా దీన్ని ఎక్కడికో తీసుకెళ్తాం అంటున్నారు కదా. చదువుని చంపేసిన తర్వాత, చదువుకునే పిల్లోడు గొంతు నొక్కేసిన తర్వాత, నాలాగా నా పిల్లలు ఉండకూడదని తల్లిదండ్రులు నేను కూలికెళ్తే నా బిడ్డ బడికెళ్లాలనే ఆశతో ఉన్నటువంటి ఆ తల్లి తండ్రి వాళ్ళ గొంతులు పిసికేసిన తర్వాత మీరు ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేస్తారని ప్రజలు మీరు చెప్తే నమ్ముతారనుకుంటున్నారు? వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ఏపీలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పర్యాటక ప్రాంతాల విశిష్టత తెలిపేలా ప్రచారం చేస్తామని స్పష్టం. విశాఖలో వైభవంగా గిరిజన స్వాభిమాన ఉత్సవాలు. ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్న స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు. శెట్టిబలిజల వన సమారాధన విజయవంతంపై మంత్రి సుభాష్ హర్షం. సంఘ నాయకులకు, మహిళలకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్న మాజీ ఎమ్మెల్సీ జూపూడి. విద్యార్థుల ఆశలు తొంగలో తొక్కుతున్నారంటూ ఆగ్రహం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.